ఈరోజు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని అందించటానికి సోదరుడు ప్రసాద్ మన దగ్గర ఉన్నాడు. ప్రేమతో ప్రసాద్ని ఆహ్వానిస్తున్నాను. సమయాన్ని నేను వృధాగా పోనివ్వకుండా ప్రసాద్గా అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి చక్క ప్రేమతో ఆహ్వానం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఎప్పుడైనా మీ జీవితంలో మీరు మీ జీవితం మీద చిరాకు పుట్టిన సమయాలు, సందర్భాలు ఉన్నాయా? బోల్డెన్ సార్లు ఉన్నాయా? ఓకే. మీ జీవితంలో ఎప్పుడైనా వ్యక్తిగతంగా మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, చనిపోతే బాగుండు అని అనుకున్నారా? ఏమండి అనుకున్నారా? కొన్నిసార్లు బాగా నలిగిపోయి సతమతమైపోయి కొన్నిసార్లు మన జీవితం మీద మనకే విసుగు పుట్టిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఏమండి కొన్నిసార్లు విరక్తి చెందిన సమయాలు, కొన్నిసార్లు మనల్ని మనమే అసహించుకున్న సమయాలు, కొన్నిసార్లు చిరాకుబడిన సమయాలు మన మీద మనమే ఉన్నాయా లేవా అండి? అయితే మన జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చి కొన్నిసార్లు మన మనశ్శాంతిని, మన ప్రశాంతతను పాడు చేసింది. ఏమండి అంత మాత్రమే కాదు, మనము విశ్వాసులంగా పిలువబడుతున్నప్పటికీ కూడాను కుటుంబంలో బాధలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కొన్నిసార్లు సతమతమైపోయి కొన్నిసార్లు మనం బాగా నలిగిపోయి ఒత్తిడికి గురవుతూ ఉంటాం. కొన్నిసార్లు బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అయితే ఆ సమయంలో, ఆ సందర్భాల్లో మనం ఏం చేయాలి, ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో మనం ఎలా వ్యవహరించాలి అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం, 654వ పేజీ, అందరం కలిపి చదువుకుందాం. ఓకే, అందరూ బైబిల్ తెరవండి. 654వ పేజీ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనము మనమందరం కలిపి చదువుదాం. ఓకే, మీరు తెరిచినట్లయితే కలిపి చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మా యొక్క అంతరంగిక జీవితాన్ని మీరు బాగుగా ఎరిగి ఉన్నారు. మా హృదయంలో పడేటువంటి వేదన, మా హృదయ ఆందోళన, మా యొక్క జీవితంలో మేము నలిగిపోయి సతమతం అవుతున్నటువంటి సమయాలు మీకు బాగా తెలుసు తండ్రి. అయ్యా ప్రభా, ఇక్కడ ఎంతమంది అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం బాగా తెలుసు తండ్రి. దయచేసి వారి హృదయాలతో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి, వారిని ఆదరించండి, వారిని బలపరచండి. ప్రభువా, నీ మాటలతో వారిని ప్రోత్సహించమంటూ ప్రార్థన చేస్తూ దయచేసి వాక్యంతో మీరు మా అందరితో కూడా మాట్లాడమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క వాక్యంలో నుంచి మనం 2 విషయాలు తెలుసుకుందాం. ఓకే, 2 విషయాలు తెలుసుకుందాం. ఏంటి ఆ 2 విషయాలు అంటే, మొదటిది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, రెండవది దేవుని యొక్క విడువని కృప. ఈ 2 విషయాలు మనకి సర్వసాధారణంగా ఈ వాక్యంలో కనిపిస్తున్నాయి. ఆ 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కృపను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దానికన్నా ముందు ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనం ధ్యానం చేద్దాం. దయచేసి నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మాటలు ఎవరు రాస్తున్నారంటే ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారండి? ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. ఇర్మియా భక్తుడు ఈ మాటలు ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు ఈ మాటలు వినవలసి వచ్చిందంటే, ఇక్కడ పరిస్థితిని మనం ఆలోచన చేసుకున్నట్లయితే యెరూషలేము అనేది ధ్వంసం చేయబడి
ఇశ్రాయేల్ అందరూ కూడా బబులోను వారి చేత బానిసత్వంలోకి కొనిపోబడ్డారు. రైట్, బానిసత్వంలోకి కొనిపోబడ్డారు. యెరూషలేము ధ్వంసం చేయబడింది, యెరూషలేము నాశనం చేయబడింది. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ మాటలు వింటున్న వాళ్ళలో చాలా మంది వాళ్ళ తల్లులను కోల్పోయారు, వాళ్ళ తండ్రులను కోల్పోయారు, వాళ్ళ కుమారులను కోల్పోయారు, వారి కుమార్తెలను కోల్పోయారు. కొంతమంది అయితే వాళ్ళ ఆస్తులను, వాళ్ళ కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా కోల్పోయారు. అంత మాత్రమే కాదు, వీళ్ళ జీవితంలో ఎటువంటి నిరీక్షణ కానీ, ఎటువంటి సహాయం కానీ లేనటువంటి సందర్భంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. రైట్, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినవి, వాళ్ళ జీవితాలన్నీ కూడా పాడైపోయినవి. వాళ్ళు అన్నీ కోల్పోయారు, వాళ్ళు సమస్తాన్ని పోగొట్టుకున్నారు. రైట్, ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎటు చూసినా దుఃఖమే కనిపిస్తుంది, వాళ్ళ జీవితంలో ఎటు చూసినా బాధే కనిపిస్తుంది, ఎటు చూసినా రోదనే కనిపిస్తుంది. వాళ్ళ జీవితాల్లో మేము ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు మాకు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. రైట్, ఎందుకు మనకు కూడా కొన్నిసార్లు అర్థం కానటువంటి రీతిలో, మనకు తెలియనటువంటి రీతిలో కొన్నిసార్లు సమస్యలు, బాధలు వచ్చి మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకని నా జీవితంలో ఈ సమస్యలు పోవడం లేదు, ఇంకా ఎంతకాలం నేను ఈ యొక్క సమస్యలతో పోరాడాలి, ఇంకా ఎంతకాలం నేను ఈ శోధనను అనుభవించాలని బహుశా మీరు కూడా అనుకుని ఉండొచ్చు. రైట్, అయితే ఇక్కడ ఇర్మియా రాస్తున్నాడు అనమాట. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో నిస్సహాయ స్థితిలో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఇర్మియా గ్రంథం మీరు ఎప్పుడు చదివినా సరే 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలు, 30వ అధ్యాయం, 31, 32, 33, ఈ 4 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆదరిస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని ఓదారుస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరుస్తున్నాడు. రైట్, ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరుస్తున్నాడు. మన దేవుడు కేవలము శిక్షించే దేవుడు మాత్రమే కాదు కానీ మనల్ని ఆదరించే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని బలపరిచే దేవుడు కూడాను, ఆయన మనకు సహాయం చేసే దేవుడు కూడాను, ఆయన మనల్ని ప్రోత్సహించే దేవుడు కూడాను. అయితే మీరు నన్ను అడగొచ్చు, అయ్యా మా బాధల్లోనూ, మా సమస్యల్లోనూ, మా కష్టాల్లోనూ మేము ఎలా ప్రోత్సహించబడతాము, మేము ఎలా ఆదరించబడతాము, మేము ఎలా ఓదార్చబడతాము ఈ వాక్యం చేత అని మీరు నన్ను అడిగినట్లయితే నేను మీతో చెప్తాను. దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడు అంటే, మన కష్ట సమయంలో, మన బాధల సమయంలో ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చూపించినటువంటి కృపను బట్టి, ఆయన మన జీవితంలో ఎంత గొప్పవాడో మనకు తెలియజేసి, నిరీక్షణ లేని మనకు, నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు ఆయన నిరీక్షణ కల్పిస్తాడు. ఆయన మనకు సహాయాన్ని దయచేసి మన హృదయాన్ని బలపరుస్తాడు. ఆయన బలపరుస్తాడు. ఆ ప్రాసెస్, ఆ పద్ధతి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడితో ఎలా వ్యవహరించాడో చూద్దాము. దానికన్నా ముందు ఇశ్రాయేల్ ప్రజలు ఈ పరిస్థితిలోకి రావడానికి గల కారణం ఏంటనంటే, వాళ్ళే. ఎందుకని వాళ్ళే ఆ పరిస్థితిలోకి వచ్చారు అంటే, వీళ్ళు దేవునికి అవిధేయులుగా ఉంటూ వీళ్ళ ఆత్మీయ జీవితంలో పతనమైపోయారు. రైట్, కొన్నిసార్లు మనం చేసేటువంటి తప్పుల ద్వారే మనకు సమస్యలు వస్తాయి. మనం తీసుకునేటువంటి సరి అయిన జ్ఞానం లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే మనం కొన్నిసార్లు చిక్కుల్లో పడతాం. రైట్, వాటందరికి అవి రావు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనమే వాటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఏమండి, కొన్నిసార్లు మనమే ఆ ట్రాప్లో పడతాం అన్నమాట. ఏమండి, సమస్యలు అన్నిసార్లు వాటందరికి అవే రావు. మనం కూడా వాటి దగ్గరికి వెళ్ళి దర్శించి మనం కొని తెచ్చుకుంటాం అన్నమాట. ఏమండి, చిక్కులు కూడా మనం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఈ పరిస్థితిలోకి రావడానికి గల కారణం ఏంటనంటే, వాళ్ళు దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఎట్లాగో చెప్పమంటారా? వాళ్ళు దేవుడు ఏదైతే చేయొద్దు అని వారితో ఆజ్ఞాపించాడో అదే పని వీళ్ళు చేస్తున్నారనమాట.
రైట్. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏమండి, ఒక మంచి బంగారు దూడను చేసుకుని దాని ముందు తాగుతూ, దాని ముందు తింటూ, దాని ముందు పెండ్లు చేసుకుంటూ వాళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి అవిధేయులయ్యారు. ఏమయ్యారండి? అవిధేయులయ్యారు. సో దేవుణ్ణి వీళ్ళు సంతోషపెట్టేవారుగా లేరు. అంత మాత్రమే కాదు, వీళ్ళ అవిధేయత వల్ల యెరూషలేము ధ్వంసం చేయబడింది, యెరూషలేము ద్వారం ధ్వంసం చేయబడింది, యెరూషలేము ప్రాకారం ధ్వంసం చేయబడింది. వీళ్ళందరూ కూడా దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. ఏమండి, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న ప్రజలుగా ఉన్నారు. తర్వాత అంత మాత్రమే కాదు, వీళ్ళ జీవితంలో దేవుని భయం కానీ, వీళ్ళ జీవితంలో దేవుని భక్తి కానీ, వీళ్ళు దేవుని చేత పిలువబడ్డారు, వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు అన్న సంగతిని వీళ్ళు మర్చిపోయి, వీళ్ళు ఆత్మీయంగా పతనమైపోయి, ఆత్మీయంగా దిగజారిపోయి, ఆత్మీయంగా చల్లారిపోయిన ప్రజల్లా ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఆత్మీయంగా చల్లారిపోయిన వాళ్ళు అంటే ఏంటంటే పేరుకే భక్తులు, జీవితంలో భక్తి లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఇంకా మరి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం కరువుని ఎదుర్కొంటున్నారు. ఏమండి, కరువుని ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఊహాగానం చెప్తాను, నా మాటలు వినండి. ఒక 3 సంవత్సరాల అబ్బాయి పరిగెత్తుకుంటూ యుద్ధ భూమిలో వస్తూ ఉన్నాడు. తన బట్టలు సగం కాలిపోయినాయి. తన తల్లిని కోల్పోయాడు, తన తండ్రిని కోల్పోయాడు, తన సహోదరుని కోల్పోయాడు, తన సహోదరుని కోల్పోయాడు, తన ఇంటిని కోల్పోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు యొక్క పరిస్థితిని మీరు ఆలోచన చేయండి. తనకు అన్నం పెట్టడానికి తల్లి లేదు, తనకు స్నానం చేయించడానికి నాన్న లేడు, తనకు వెళ్ళడానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, తను పడుకోవడానికి స్థలం లేదు. ఎక్కడికి వెళ్తాడు? ఎలా జీవిస్తాడు? ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి ఎలాగ నిరీక్షణ కలిగించాలి, వీళ్ళని ఎలా ఆదరించాలి, వీళ్ళని ఎలా ఓదార్చాలి అనేది దేవుడు వారికి తెలియజేస్తూ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అనమాట. వాక్యాన్ని చదువుదాం. 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను ఒకసారి ఆలోచించండి. దేవుడు వీరితో ఎప్పుడు నిబంధన చేశాడు అంటే ఆదికాండం 12వ అధ్యాయం 3 వచనాల్లో ఆయన అబ్రహాము సంతతిని, అబ్రహాము కుటుంబాన్ని, అబ్రహాము వంశావళిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రైట్. మీరు నా బిడ్డలుగా ఉండాలి, నేను మీకు దేవుడిగా ఉంటాను. ఆయన ఒక ఒడంబడికను చేసుకుని, ఒక నిబంధనను చేసుకుని ఆయన తన బిడ్డలుగా వారిని చేర్చుకున్నాడు. రైట్, వారిని చేసుకున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితము. అయితే దేవుడు చేసినటువంటి మేలును వీళ్ళు మర్చిపోయారు. రైట్. ఒక మాట చెప్పమంటారా? నేను సంఖ్యాకాండం చదువుతుంటే నాకు ఇశ్రాయేల్ ప్రజల మీద కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రం దాటి జస్ట్ బయటకు వచ్చారు అంతే. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? మాకు మంచినీళ్ళు లేకుండా మమ్మల్ని అడవిలో చంపడానికి తీసుకొచ్చావా మోషే అని మోషే మీద దెబ్బలాడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటనంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మంచినీళ్ళు ఇవ్వడా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తే వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. నాకు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఒకసారి వాళ్ళ చెప్పులు చూడాలని నా ఆలోచన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ చెప్పులు చూపించండి, అది ఏ కంపెనీ, ఏ బ్రాండ్ అయ్యి ఏంటంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా అరిగిపోలేదంట. ఏంటంటే వాళ్ళ బట్టలు ఏమండి సన్నగిల్లలేదంట. అంత మాత్రమే కాదు, దేవుడు అరణ్యంలో కూడా వాళ్ళకి మన్నాను కురిపించాడు. ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ఆయన పరలోకం నుంచి డైరెక్ట్గా వాళ్ళకి మన్నాను దయచేశాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? నేను 2 ఐస్ క్రీమ్లు తిన్నాను, నాకు అరగలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? లేకపోతే నేను ఐస్ క్రీమ్ తిన్నాను, నాకు బాగా వేడి చేసింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి, దేవుడు అటువంటి ఆహారాన్ని వారికి దయచేశాడు. వాళ్ళు అప్పటికి కూడా ఏమన్నారంటే, మాకు ఈ మన్నా నచ్చడం లేదు, మాకు ఈ మన్నా వద్దు, మాకు మాంసం కావాలి అన్నారు వాళ్ళు. దేవుడు ఆశను తీర్చాడా లేదా? వాళ్ళు పీకల దాకా కాదంట. ఎక్కడి వరకు తిన్నారో తెలుసా?
వాళ్ళ నాసికారంధ్రాల్లోంచి బయటకు వచ్చేంత కదా తిన్నారంట. అంటే వాళ్ళ చెవుల్లోంచి ముక్కుల్లోంచి బయటకు వచ్చేసింది వాళ్ళ మాంసం తిని 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 తిని. ఇప్పుడు వాళ్ళ మీద నాకు ఎందుకు కోపం వచ్చిందంటే, ఇంత కాపాడిన దేవుడు, ఇంత పోషించిన దేవుడు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారంటే మోషేతో దెబ్బలాడుతున్నారు వీళ్ళు. మాకు మంచినీళ్ళు లేవు ఇక్కడ. ఏమండి, మాకు మంచినీళ్ళు లేవు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన జీవితంలో దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా, దేవుడు ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోకుండా, మనం ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమండి, దేవుడు వారిని చాలా కాలం కిందట ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రేమించాడు, పోషించాడు, వారిని విడిచిపెట్టలేదు, వారికి అన్యాయం చేయలేదు ఆయన. ఏమండి, వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటే వారిని బయటకు విడిపించాడా లేదా? ఏమండి, వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తే దేవుడు వారికి తోడుగా ఉన్నాడా లేదా? ఏమండి, వారికి ఆహారం పెట్టి, వారిని పోషించి, వారిని సంరక్షించి, వారిని భద్రపరిచి, వారిని కాపుదలతో ఆయన సంరక్షించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఏమండి, అరణ్యంలో ప్రయాణం చేసినా వారిని ఏ పురుగు ముట్టుకోలేదు, ఎటువంటి కీడు ఎటువంటి హాని వాళ్ళకి కలగలేదు. అంత సంరక్షణ దేవుడు వారికి దయచేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పరిస్థితుల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ మూర్ఖపు నిర్ణయమే, వాళ్ళ అవిధేయత జీవితమే. రైట్, వాళ్ళు ఏదైతే చేయకూడదు అయి దేవుడు వాళ్ళకి నిర్ణయించాడో దానిని చేసి దేవుని దగ్గర నుంచి శిక్షణ పొందుకున్నారు. వీళ్ళు ఏం పొందుకున్నారండి? శిక్షణ పొందుకున్నారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడా అంటే లేదు. రైట్. సో తర్వాత మాట చదవండి. తర్వాత మాట ఏమండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు ఎట్లాంటి ప్రేమతో వాళ్ళని ప్రేమించాడంట? శాశ్వతమైన ప్రేమ. ఓకే, ఈ పదానికి అర్థం ఏంటంటే, హీబ్రూలో హెసెడ్ అనే పదం ఉందన్నమాట. ఈ హెసెడ్ అనే పదానికి అర్థం ఏంటనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏదో దేవుణ్ణి సంతోషపెట్టి, దేవుని మాటలు విని, దేవుడు చెప్పినటువంటి పనులన్నీ చేసి వీళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ప్రేమించలేదండి. వినండి నా మాటలు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నా ప్రేమించాడు, వాళ్ళు అక్రమం చేసినా ప్రేమించాడు, వాళ్ళు చెయ్యకూడనటువంటి పనులు చేసినప్పటికీ కూడా వారిని ప్రేమించాడు. రైట్, వాళ్ళేదో విధేయులని దేవుడు వారిని ప్రేమించలేదు. సో దేవుడి ప్రేమ మనతో ఎట్లా ఉంటుందంటే, ఏదో మనం మంచోళ్ళం, ఏదో మనం మంచి పనులు చేస్తున్నాం, ఏదో మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏదో దైవికంగా ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడం లేదు. ఇశ్రాయేలు ప్రజలు మంచివారని, విధేయులని, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారని దేవుడు వారిని ప్రేమించలేదు. రైట్, ప్రేమించడం అనేది ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం. రైట్, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణలక్షణాన్ని బట్టి ఆయన వారిని ప్రేమించాడు. అంతేగాని వాళ్ళేదో గొప్పోళ్ళు, వాళ్ళేదో మంచోళ్ళు, వాళ్ళేదో జ్ఞానవంతులని కాదు. ఏమండి, వాళ్ళేదో జ్ఞానవంతులని కాదు. ఏమండి, ఆయన వారి పట్ల దయను చూపించి వారి యోగక్షేమాలు కోరుకున్నాడు, వారి బాగోగులు కోరుకున్నాడు, వారిని మంచిగా చూసుకోవాలని, తన బిడ్డలుగా ఆయన వారిని పరిపాలించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాట విననొల్లని ప్రజల్లా ఉన్నారు. మాట విననొల్ల అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడంటే లేదు. ఒకవేళ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, హెజ్కేలు గ్రంథము, ఈ పెద్ద ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలలో మనకేం కనిపించిందంటే, దేవుడు వారిని శిక్షిస్తాడు, మరలా ఏం చేస్తాడంటే వెంటనే వారిని పిలుచుకుని ప్రేమిస్తాడు. ఏమండి, దేవుడు ఖండిస్తాడు, మరలా ఏం చేస్తాడంటే వారిని వెంటనే తిరిగి తీసుకొస్తాడు. రైట్, ఎంతమందికి పిల్లలు ఉన్నారు ఇక్కడ? అందరికి లేరండి, కొంతమందికే ఉన్నారు. ఓకే, మీ పిల్లల్ని మీరు కొట్టిన తర్వాత పగ తీర్చుకున్నాను నా కొడుకు మీద, నా కూతుర్ని బాగా కొట్టాను ఈరోజు అని ఎవరైనా సంతోషపడ్డారా? బాధపడ్డం కాదు, వాళ్ళని కొట్టి వీళ్ళు ఎడుతారు. అవునా కాదా? ఏమండి, కొట్టడం మాత్రం మామూలు కొట్టరు, కర్రలు ఇరిగిపోవాలి, బెల్టులు తెగిపోవాలి, చెప్పులు తెగిపోవాలి. ఏమండి,
తర్వాత ఏం చేస్తారు ఏమండి? కొట్టిన తర్వాత దగ్గర తీసుకుని మా అమ్మ కాదు, మా అయ్య కాదు, మా నాన్న కాదు, నా బంగారం కాదు అని వాడిని ముద్దులాడి ఏమండి వాడిని సంకనెక్కించుకుని బండి ఎక్కించుకుని కొట్టు దగ్గర తీసుకెళ్ళి చాక్లెట్ కొనిపించి వాడిని సంతోష పెట్టడానికి చూస్తారు. అవునా కదా? అంతేనా కదా? ఏమండి వారిని కొట్టినా సరే వారిని దగ్గర తీసుకుని ప్రేమిస్తారు. అంతేగాని వారి మీద పగ తీర్చుకుని వారిని ద్వేషించి వారిని అసహించుకుని నిన్ను సాధించానని ఎవరు అనుకోరు. తల్లిదండ్రులైన వారు ఒకవేళ కషాయుళ్ళు అయితే అనుకోవచ్చేమో, కానీ మానవులైనటువంటి వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా అనుకోరు. ఇప్పుడు నా మాటలు వినండి. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో అట్లానే వ్యవహరించాడు. ఆయన ఖండించాడు, ఆయన శిక్షించాడు, అయినా సరే వాళ్ళని మరలా దగ్గరికి తీసుకున్నాడు, అక్కడికి చేర్చుకున్నాడు. ఆయన ప్రేమించాడు, విడువక వారి ఎడల కృపను కూడా చూపించాడు. కృప గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే ఆయన వారిని ప్రేమించి వారి ఎడల జాలిని చూపించాడు, వారి ఎడల దయను చూపించాడు. వారికి నిరీక్షణ లేనటువంటి సమయంలో, వారు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సమయంలో వారికి ఆయన సహాయాన్ని దయచేసి ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను వారికి చూపిస్తున్నాడు. రైట్? అయ్యా, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవి కదా, సమృద్ధి జీవన సంఘమైన మాకేంటి సంబంధం అని మీరు అడిగితే గట్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తెరవండి. ఆ మాటలు నేను మీకు కూడా ఆపాదిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన, ఒకసారి ఈ మాటలన్నీ విడిచిపెట్టి ఆఖరి మాటకు వెళ్తారా? 7వ వచనానికి పైన ఉంది కదా ఒక మాట, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. రైట్? సో దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఆయన యొక్క ధారాళమైన ప్రేమ చేత, ఆయన యొక్క అగాపే నిస్వార్థమైన ఆ ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమించి, మనం ఎటువంటి తప్పులు చేసినా, మనం ఎటువంటి పాపాలు చేసినా, మనం ఎటువంటి అవిధేయత జీవితాన్ని కలిగి ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన మనల్ని వదిలిపెట్టకుండా, ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన ప్రేమను చూపించి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని తన సంఘంలో కూర్చోబెట్టాడు. ఆయన మనల్ని కూడా అదే విధంగా ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. ప్రేమించి మనల్ని వదిలిపెట్టలేదు. రైట్? ప్రేమించి ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. నేను ఇలా చెప్తూ ఉంటాను, ఏంటనంటే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేయవచ్చేమో కానీ ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం ఎక్కడ జరగదు. మీరు చరిత్రను చూసినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయలేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా అన్యాయం చేయలేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా ఆయన వారితో చెడుగా ప్రవర్తించడం కానీ, చెడుగా వ్యవహరించడం కానీ, వారిని నాశనం చేయడం కానీ, వాళ్ళు అంతరించిపోవాలని కానీ దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. రైట్? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేయాలని కోరుకున్నాడే కానీ, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యోగక్షేమాలే కోరుకున్నాడే కానీ, వాళ్ళు ఆశించిపోవాలి, వాళ్ళు అంతరించిపోవాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. రైట్? ఆ మాట మరలా ఒకసారి చదువుతారా? చాలా కాలము క్రిందట ఆయన, చదవండి, యెహోవా నాకు ప్రత్యక్షమై ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమ. ఏం ప్రేమ అంటండి అది? ఏదో దేవుడు 1 సంవత్సరం ఇశ్రాయేలుని ప్రేమించలేదండి, 2 సంవత్సరాలు ప్రేమించలేదండి, 3 సంవత్సరాలు ప్రేమించలేదండి. ఆయన ఎలా ప్రేమించాడు అంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమించాడు. రైట్? ఆయన విడువక ప్రేమించాడు, ఆయన ఎడతెగక ప్రేమించాడు. ఏమంటే ఆయన నిత్యము ప్రేమించాడు. ఆయన తన వాగ్దానాలను ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన నెరవేర్చాడు. రైట్? ఒకసారి ఈ మాట చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. ఏం చేశాడంటండి? పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి భక్తులు. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక
ఆయన వారి తరువాత వారి సంతానమును ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు మొదటి నుంచి ప్రేమించుకుంటూనే వచ్చే ఉన్నాడు. రైట్, నా మాటలు వినండి. దేవుడు వారిని ప్రేమించడం మానలేదు, కానీ దేవునికి విధేయులై ఉండడం ఇశ్రాయేల్ ప్రజలు మానేశారు. ఓకే, ఇక్కడ తప్పెవరిదంటారు? ఇశ్రాయేల్ ప్రజలదే. దేవుడేమి వీళ్ళకి అన్యాయం చేయలేదు, దేవుడేమి వీళ్ళతో ప్రేమ చూపించడం ఆప్ చేయలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ ఇశ్రాయేల్ ప్రజలే దేవునికి అవిధేయులుగా ఉన్నారు. ఒకసారి ఈ మాట కూడా చదవండి. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. ఏమండి, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. వినండి, ఇశ్రాయేల్ ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. ఏంటనంటే, అయ్యా మీరేదో అందరికన్నా పెద్ద వర్గానికి సంబంధించిన వాళ్ళు, మీరేదో ఎక్కువ మంది జనం ఉన్నారని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. తర్వాత సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఏమంటే, ఇశ్రాయేల్ ప్రజలు లెక్కకు తక్కువే. 12 గోత్రాల్లో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు చాలా తక్కువ మంది జనం, అంటే తక్కువ వంశానికి చెందిన వాళ్ళు. అయినప్పటికీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడును గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహము నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను. అందుకే చెప్తున్నాను కదా, ఆయన విడువక ప్రేమించాడు, ఎడతెగక ప్రేమించాడు, ఆయన శాశ్వత కాలం ప్రేమించాడు ఇశ్రాయేల్ ప్రజలని. అండి, వారిని మాత్రమే కాదండి, నిన్ను నన్ను కూడా ఆయన ఎలా ప్రేమించాడు అంటే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదండి. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయులుగా ఉన్నా, మూర్ఖులుగా ఉన్నా, అజ్ఞాన దశలో ఉన్నా, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతికినప్పటికీ కూడాను దేవుడు వారిని ప్రేమించాడు. దేవుడు వారిని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏమండి, ఒకసారి నా మాటలు వినండి. అసలు కరోనా సమయంలోంచి బయటపడతామని ఎవరన్నా అనుకున్నారా? ఏమండి, కేసులు పెరిగిపోతున్న కొద్దీ బహుశా నెక్స్ట్ చనిపోయే జాబితాలో నేనుంటానేమో అని చాలామంది అనుకుని ఉండొచ్చు. ఏమండి, బహుశా కొంతమంది ఆ మరణపు అంచుల వరకు కూడా వెళ్ళుండొచ్చు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పమంటారా? ఏమండి, సొంత కొడుకు చనిపోతే దగ్గరికి వెళ్ళి చూడలేని దుస్థితిలో నుంచి మనం వచ్చామండి. సొంత చల్లి చనిపోతే అమ్మా 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 అని తనివి తీరా ఏడలేనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం వచ్చామండి. తండ్రి చనిపోతే నాన్న నాన్న అని తనివి తీరా ఏడవలేనటువంటి పరిస్థితుల్లో మనం వచ్చామండి. ఒకవేళ ఎవరైనా చనిపోతే దూరం నుంచే చూసి అక్కడి నుంచే మనం బయటకు వచ్చేసామే, కానీ దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడం కానీ తనివి తీరా మీద పడి ఏడవడానికి కానీ ఆ పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితి మనకి లేదు. ఏమండి, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి, వైరస్ల నుంచి, ప్రమాదాల నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని సంరక్షించి, దేవుడు మనల్ని భద్రపరిచి, దేవుడు మనల్ని కాపాడి ఈ రోజున ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. దానికి గల కారణం దేవుని ప్రేమ. దానికి గల కారణం, డబ్బులున్నోళ్ళు ఎవరు బ్రతకలేదండి, జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు బ్రతకలేదండి. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను చనిపోయారు, కానీ దేవుడు అల్పులము, ఏమండి చిన్న జీవితాలు పల్లెటూరులో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. తర్వాత మాట చూద్దాం, ఇది ఇంకా అద్భుతమైన మాట. ఆ మాట చదవండి. తర్వాత మాట, ఆయన ప్రేమను గురించి చూసాం. ప్రేమ తర్వాత ఏంటి మరొక విషయము? 31వ అధ్యాయం 3వ వచనం, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నా. ఏం చూపిస్తున్నాడంట? కృప చూపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయులుగా ఉండి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఉగ్రతను పొందుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయులుగా ఉండి దేవుని దగ్గర నుంచి శిక్షను పొందుకోవాలి. రైట్, కానీ దేవుడు వారికి శిక్షణ కానీ ఉగ్రతను కానీ చూపించకుండా ఆయన కృప చూపించాడు. కృప అనే పదానికి మనందరికీ తెలుసు, అర్హత లేని వారికి
ఇశ్రాయేలు ప్రజలు ఏదో అర్హత కలిగిన మనుషులు కాదండి. వాళ్ళు అవిధేయులుగా ఉన్నా సరే దేవుడు వారిని కృప చూపించాడు. బలంగా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని కృప మన జీవితంలో ఎంత గొప్పదో చెప్పమంటారా? మనము అని గాలి పీల్చుకుని అని గాలి వదులుతున్నామంటే దానికి గల కారణం దేవుడి కృప. ఏమండి? దానికి కారణం దేవుడి కృప. మనం మన బాధలు ఎట్లా ఉంటాయంటే, మన ఐహిక విచారాలు ఎట్లా ఉంటాయి అంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, దేవుడు నాకు పిల్లలు ఇవ్వటం లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నాకు తోడుగా లేడు అని మనం ఏ విషయాల గురించి మనం బాధపడతామే. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి గాలి పీల్చుకుని ఆరోగ్యవంతులుగాను సమృద్ధిగా సంతృప్తిగా జీవితాన్ని మనకు అనుగ్రహించాడే అన్న సంగతిని మర్చిపోతుంటాం. ఏం చేస్తుంటామండి? మర్చిపోతుంటాం. ఒకసారి ఈ మాట చదువుతారా? 3వ కీర్తన 5వ వచనం. ఈ మాట నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏమండి? యెహోవా నాకు ఆధారము. ఒకసారి ఆగండి. ఆధారం అనేటువంటి మాటకు అర్థం ఏంటనంటే కొనసాగించువాడు, లేకపోతే నిర్వహించువాడు. ఏమండి? కొనసాగించువాడు లేకపోతే నిర్వహించువాడు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నా జీవితంలో కొనసాగి ఇన్ని పుస్తకాలు రాయడానికి, ఇన్ని యుద్ధాలు చేయడానికి, ఇంత గొప్ప రాజుగా నేను వ్యవహరించడానికి, నా విశ్వాస జీవితంలో నేను కొనసాగడానికి నా గొప్పతనం, నా జ్ఞానం, నా డబ్బు, నా బలం అని ఆయన అనటం లేదు. ఏమన్నాడంటే, యెహోవా నాకు ఆధారం కాబట్టి నా జీవితాన్ని నేను కొనసాగించగలుగుతున్నానని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, కావున నేను పండుకొని. ఒకసారి నా మాట వినండి. మనం ఎప్పుడు పండుకుంటాం? ఏమండి? అలసిపోయినప్పుడు కాదమ్మా, రాత్రులు పడుకుంటాం. ఎప్పుడు పడుకుంటాం? రాత్రులు పడుకుంటాం. అవునా కదా? పల్లెటూరులో 5 గంటలకు లెగుస్తారు కొంతమంది, 6 గంటలకి 7 గంటలకి లెగుస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరు మనల్ని సంరక్షిస్తున్నారు? ఎవరు మనల్ని భద్రపరుస్తున్నాడు? ఎవరు మనల్ని కాపాడుతున్నారు? ఏమండి? బస్సు ప్రయాణం చేసినా, బైక్ ప్రయాణం చేసినా, ఏమండి, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఏమండి, మనల్ని భద్రపరిచేది ఎవరు? మనల్ని సంరక్షించేది ఎవరు? ఏమండి? మనం క్షేమంగా ఈ పనులన్నీ చేసుకుని స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి, పనికి వెళ్ళి ఇవన్నీ కూడా క్షేమంగా చేసుకుని మరలా మనం ఇంటికి తిరిగి వస్తున్నామంటే దానికి గల కారణం దేవుడు మన జీవితాలకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మన జీవితాలను కొనసాగిస్తున్నాడు కాబట్టి మనం పడుకోవడానికి వస్తూ ఉన్నాం. తర్వాత మాట చూడండి. రెండోది ఏంటంట? నిద్రపోవడం. ఒకసారి నా మాట వినండి. రాత్రి ఎంతమంది అయ్యా మేము సరిగ్గా నిద్రపోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండి, దేవుడు మనకు సుఖమైన నిద్రను అనుగ్రహించాడు. ఏమండి? సుఖమైన నిద్రను. అప్పుల బాధ ఉంటే నిద్ర పట్టిద్ది అంటారా? ఇంట్లో సమస్యలు ఉంటే నిద్ర పడతాయా? ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? 50,000 పెట్టి నేను మంచాన్ని కొనుక్కోగలను కానీ 50,000 పెట్టి నేను నిద్రను నిద్ర ఎవరు అనుగ్రహించాలంటే దేవుడు అనుగ్రహించాలి. ఎ గుడ్ స్లీప్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అంత మాత్రమే కాదు, ఎ గుడ్ స్లీప్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక సుఖమైన నిద్ర దేవుడు అనుగ్రహించేటువంటి ఒక బహుమతి. అందరికీ రాదు అది. ఏమండి? కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు నిద్రపోవడానికి వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుంటారు, వాళ్ళు డ్రగ్గులు తీసుకుంటారు, వాళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసి నిద్రను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు నీకు నాకు అటువంటి పరిస్థితి లేకుండా మనం మంచం మీదకి వెళ్ళగానే 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో పడుకుని సుఖంగా మరలా దేవుడు ఆ రాత్రంతా కూడా పడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. రైట్? మనందరికీ నిద్ర చాలా అవసరం అండి. సరిగ్గా నిద్రపోతేనే ఆరోగ్యవంతంగా ఉంటాం. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లల్ని వాళ్ళు ఎక్కువసేపు పడుకోబెడతారు. ఎక్కువసేపు పడుకుంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏమండి? మన శరీరాలకు కూడా నిద్ర అనేది చాలా అవసరం. మనం రెండో మాట ఏంటి? మనము పండుకొని నిద్రపోయి మూడోది ఏంటంట? మేలుకుంటున్నామంట. ఒకసారి నా మాట వినండి. మన భారతదేశంలో సగటున రోజుకి 200 మంది ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేనప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడాను ఆయన మనల్ని సంరక్షించి మనల్ని తర్వాత తిరిగి లేవడానికి కృప చూపిస్తున్నాడు. కానీ చాలా మంది రాత్రుల్లోనే నిద్రను చేసేవాళ్ళు ఉన్నారు.
ఏమండి రాత్రుల్లోనే పడుకుని అటు నుంచి అటే పరలోక రాజ్యానికి, అటు నుంచి అటే నరకానికి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున నువ్వు నేను సజీవంగా రాత్రి పడుకొని నిద్రపోయి మేలుకొని ఇక్కడికి వచ్చావా లేదా? దీనికి గల కారణం ఎవరంటారు? దేవుడే. ఎవరండి? దేవుడే. దేవుడు కృప చూపించాడు. ఏం చూపించాడు? ఆయన కృప చూపించాడు. ఆయన కృపను బట్టే మనం కొనసాగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన కృపను బట్టే మనం ఆరోగ్యవంతంగా ఉన్నాం. ఆయన కృపను బట్టే మనం ఇలా ఈ రోజున ఈ మాటలు వినగలుగుతున్నాం. ఏమంటే ఈ మాటలు మనం వినగలుగుతున్నాం. దేవుడి కృప గొప్పది. ఏమంటే దేవుడి కృప గొప్పది. ఆయన ఇశ్రాయేలు ప్రజల పట్ల అంట ఏం చేశాడంట? విడువక వారి ఎడల ఏం చూపించాడంట? వాళ్ళు విరుద్ధమైనటువంటి స్వభావాన్ని కలిగి, కఠిన హృదయాన్ని కలిగి, విరుద్ధ భావం కలిగినా సరే ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలేదంట. ఏమండి? సరే మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. మీ అబ్బాయి తప్పు చేశాడు, వదిలిపెడతారా? విడిచిపెడతారా? ఏమండి? రాజ్ కుమార్ తప్పు చేశాడు, అందరేజమ్మక్క నువ్వు ఇంట్లోకి రావద్దు, బయటికి పో అంటదా? మన ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా ఒకవేళ వాడు ఏ అమ్మాయినన్నా రేపు చేసినా సరే నా కొడుకు బంగారమే అంటారు, కానీ నా కొడుకు తప్పు చేశాడని ఎవరు అంటారండి. ఏమండి? వాడు ఎవరినైనా హత్య చేసినా సరే, ఏమంటే తెలుగులో సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకి ముందు. తల్లిదండ్రులు ఎవరిని విడిచిపెట్టరండి. ఏమండి? వాడు ఎంత ప్రభుత్వానికి విరుద్ధంగా వాడు వ్యతిరేకంగా జీవించినా సరే నా కొడుకు నాకు బంగారమే. ఏమండి? నా కొడుకు నాకు బంగారమే. వదిలిపెట్టరు, విడిచిపెట్టరు. ఏమండి? దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అంత వ్యతిరేకత, అంత విరుద్ధమైనటువంటి భావం కలిగినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల కృపను చూపించాడు. ఏం చేశాడండి? దేవుడు వారి ఎడల కృపను చూపించాడు. వారిని విడిచిపెట్టకుండా వారి ఎడల కృప చూపించాడండి. అసలు ఆశ్చర్యం ఏంటనంటే, మనకే కొన్నిసార్లు చిరాకు పుట్టి, విసుగు పుట్టి వాళ్ళని పగదీరేంత వరకు కొడతాం. కానీ దేవుడు అట్లా చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అట్లా చేయలేదు. ఆయన విడిచిపెట్టకుండా నిరంతరము ఎల్లకాలము అవిధేయులుగా ఉన్నా సరే వారి ఎడల కృపను చూపించాడు. అవండి ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఆయన జాలిని, ఆయన దయను, ఆయన కరుణను, ఆయన వాత్సల్యాన్ని ఆయన చూపించాడు. ఏం చేశాడు? చూపించాడు. రాత్రి బాధపడ్డారు కదుకోండి. సో ఆయన విడిచిపెట్టలేదు, ఆయన వదిలిపెట్టలేదు, ఆయన అన్యాయం చేయలేదు. ఆయన అన్యాయం చేయలేదు. అంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమించాడు. విడువక వారిని ప్రేమించాడు. శాశ్వతమైన కృపను వారికి చూపించాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అవునంటారా కాదంటారా? నమ్మిన వాళ్ళు ఆమె చెప్తారా? ఏమని? తర్వాత మన జీవితంలో కూడా దేవుడు విడిచిపెట్టకుండా కృపను చూపించాడు. విడిచిపెట్టకుండా కృప. ఆయన మన అవిధేయతను చూడలేదండి. ఆయన మన పాపాన్ని చూడలేదండి. ఒకసారి ఈ మాట చదువుతారా? 103వ కీర్తన 103వ కీర్తన 10వ వచనం. 103:10. ఏమండి? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ఆయన మనతో ఎలా వ్యవహరించలేదంట? మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన మనతో వ్యవహరించలేదు. ఒకవేళ దేవుడు అదే విధంగా తీర్పు తీర్చాల్సి వస్తే నువ్వు నేను ఇక్కడ కూర్చోవడానికి అర్హులం కాదు, మనం ఇక్కడ కూర్చోలేము కూడాను. ఏమండి? ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం, ఎప్పుడో అంతరించిపోవాల్సిన వాళ్ళం. అవునా కాదా? ఏమండి? అయినప్పటికీ ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే దానికి గల కారణం దేవుని విడువని కృప. ఏంటండి? దేవుని విడువని కృప. ఆయన కృప చూపించాడండి. అయితే మనము మన జీవితంలో కష్టాలు రావా అంటే వస్తాయి. ఏమండి? రాణి వాళ్ళ పిల్లోడి దగ్గర నుంచి, ఏమండి,
రేపో మాపో చనిపోయే ముసలోడు వరకు అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవరు కూడాను ఒకటో తరగతోడు బాధ ఒకటో తరగతోడిది, ఏమండి రేపో మాపో చనిపోయేవాడు బాధ వాడిది. ఏమండి ఒకటో తరగతోడు బాధ ఏంటంటే నాకు కడుపులో నొప్పి మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళను, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నేను స్కూల్కి వెళ్ళను, వాడి బాధ వాడిది. రోజంతా స్కూల్లో ఉండాలి, నన్ను వాళ్ళు ఆడుకోనివ్వరని వాడి సమస్య వాడిది. ఏమండి అట్లానే మన జీవితంలో కూడా రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు రావచ్చు. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. ఏమండి బహుశా మనందరికీ వివిధ రకాలైన బాధలు, సమస్యలు, కష్టాలు ఉండొచ్చు. అయితే ఈ సమయాల్లో మనం ఏం చేయాలంటే దేవుని మీద పూర్ణ విశ్వాసాన్ని, పూర్ణ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఏమండి దేవుని ప్రేమ మన పక్షాన్నుంటే, దేవుని కృప మన పక్షాన్నుంటే మనకు ఏ కష్టం వచ్చినా దేవుడు మనల్ని వదిలిపెట్టడు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన ప్రేమ, ఆయన కృప మనతో పాటు ఉంటే చాలు. ఏమండి అంతకుమించి ఇంకా మనకేమీ అవసరం లేదు. ఏమండి అంతకుమించి మనకి ఇంకేమీ అవసరం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవాను నమ్ముకొనుట ఏమంటే నరునికి మేలు. ఏమండి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకు అదే చాలు, మనకి అదే చాలు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఏమండి కష్టాలు రావా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. విశ్వాసం ఉంచి జీవించాలి. ఏమండి విశ్వాసం ఉంచి జీవించాలి. బహుశా మీరు అనుకోవచ్చు, మా బాధలు నీకేం తెలుసాయా, నువ్వు ఇక్కడ నుంచి నిన్నైనా మాట్లాడగలుగుతావు, అనుభవించాల్సింది మేం కదా అంటే, ఇక్కడ ఇర్మియా భక్తుడు ఆయన పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? విలపించు ప్రవక్త. ఏంటది? విలపించు ప్రవక్త అని ఆయనకి పేరు ఎందుకు పెట్టారంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజల మాట వినకపోయినా ఏడుతాడు, దేవుడు వారికి సహాయం చేయకపోయినా ఏడుతాడు అనమాట. అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడేటువంటి స్వభావం అన్నమాట. ఈ ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజలు ఎంత దారుణంగా ఆయన అవమానించారంటే, ఆయన్ని కొట్టి గుంటలో పడేశారు, ఆయన్ని జైల్లో పెట్టారు, ఆయన్ని అవమానించారు, ఆయన్ని అగౌరవపరిచారు. అయినా సరే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ప్రేమ కలిగి వారి మధ్యలో పరిచర్య చేశాడు. దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో ఆయన చెప్పినటువంటి పనిని, ఆ ఇచ్చినటువంటి బాధ్యతను ఇర్మియా గారు నెరవేర్చాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచి జీవిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. ఏమండి మనకేమి ఆహారం లేనటువంటి పరిస్థితులు ఏమి లేవు, మనకేం వస్త్రాలు లేనటువంటి పరిస్థితులు లేవు, మనకేమి ఇల్లు ఆకలి లేనటువంటి పరిస్థితులు లేవు. ఏమండి కష్టాలు, శ్రమలు వచ్చినా సరే దేవుడు మనల్ని సమృద్ధిగా చూసుకుంటున్నాడు, సంతృప్తిగా చూసుకుంటున్నాడు. ఏమండి ఈ రోజున ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది కక్కా ముక్కలు కూడా వండుకుంటారు. ఏమండి అంత దీనస్థితిని దేవుడు మనకి ఇవ్వలేదు కదా, సమృద్ధిని, సంతృప్తిని ఆయన మనకి ఇచ్చాడు. ఆయన విడువక కృప చూపించాడు, ఆయన శాశ్వత కాల ప్రేమతో ప్రేమించాడు. ఆయన గొప్ప దేవుడు, మనము ధైర్యంగా ఉందాం. ఏమండి మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. ఏమండి మనం నమ్ముకున్న దేవుడు సర్వము చేయగలిగిన దేవుడు, ఆయన శాశ్వత కాలం ప్రేమించే దేవుడు, ఆయన విడువక కృప చూపించే దేవుడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదామండి? ఆయన ఇంగ్లీష్లో ఎట్లా అంటారు, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us హూ కెన్ బి అగైన్స్ట్ us. ఒకవేళ దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడండి? హూ కెన్ బి అగైన్స్ట్ us? ఎవరు మనకు విరోధి ఉంటారు? ఈ లోకంలో సమస్యలు బహుశా మీకు చూడడానికి చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. మన బాధ మనకు పెద్దగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. ఏమంటే దేవుడు తీర్చడంటారా? దేవుడు సహాయం చేయడంటారా? ఏమండి దేవుడు ఓదార్చడంటారా? ఓదారుస్తాడు. ఏమండి ఆ మంటల్లో పరిగెత్తుకుని వెళ్తున్నటువంటి 3 సంవత్సరాల కొడుకుని ఒక రాజుగారు వచ్చి దత్తత తీసుకుని తన కుటుంబంలో ఎలాగైతే చేర్చుకున్నాడో, నిన్ను నన్ను కూడా మన దేవుడు అదే విధంగా దత్తత తీసుకుని రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమించాడు, విడువక కృప చూపించాడు. ఏమండి మనం విధేయులుగా జీవించి ఆయన సంతోషపెట్టేవారుగా జీవిస్తాం. బహుశా నువ్వు అనుకోవచ్చు, కష్టాలు, బాధలు ఎక్కువైపోయి నలిగిపోతున్నావేమో, సతమతం అయిపోతున్నావు. నా మాటలు విను.
బహుశా నువ్వు ప్రతిరోజు రాత్రి ఏడ్చుకుంటూ పడుకుంటున్నావేమో. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా కుమారులు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నాకు ఎవరూ సహాయం చేయడం లేదు, నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా మాటలు విను. పరలోకం నుంచి నీ దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఆయన నీకు ఒకానొక రోజున సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్తారా? ఏమండి, ఆయన ఎవరికి మోసం చేయలేదండి, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదండి. ఆయన తప్పకుండా ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన సహాయాన్ని చేస్తాడు. ఒకసారి ఈ మాటలు చదువుదామా? కీర్తనలు 37వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి చూడండి. దావీదు మహాభక్తుడు చెప్తూ ఇట్లా అంటున్నాడు అనమాట. ఏమనంటే, ఏమై ఉన్నాడంట? నేను పాలస్తీనా అడవుల్లో గొర్రెలు కాచుకునే చిన్నవాడుగా ఉన్నాను. తర్వాత నేను ఇప్పుడు ఏమయ్యానంట? ముసలివాడనయ్యాను. అయినను వినండి ఈ మాటలు, నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి నేను ముసలాయుడు అయ్యేంత వరకు కూడా దేవుని దగ్గర నుంచి నేను గమనించిన విషయం ఏంటనంటే, ఎప్పుడూ కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలు కానీ, ఆయన మీద ఆధారపడిన బిడ్డలు కానీ, ఏమండి, వాళ్ళు విడవబడడం కానీ, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడి భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదంట. అంటే దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఒకసారి 34వ కీర్తన 10వ వచనాన్ని కూడా చదవండి. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. ఒకవేళ సింహ పిల్లలు ఆకలితో పడుకోవచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కూడా కొదువై ఉంచలేదు. తన బిడ్డలకు ఆయన సహాయాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు, ఎందుకంటే ఆయన వారి ఎడల కృపను చూపించాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఏమండి, మన సమస్యలను బట్టి ధైర్యంగా పోరాడదాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా మన ఈ మాట అనుకోండి, ప్రభువా నీ కృప గొప్పది నా జీవితంలో, ప్రభువా నీ ప్రేమ గొప్పది నా జీవితంలో. ఈ మాటలు అనుకోండి. ఏమండి, నా కష్టాల కన్నా నీ కృప నీ ప్రేమ నాకుంటే చాలయ్యా, వాటిని నువ్వే తీసేయి అని ఆయన మీద ఆధారపడుతూ మనం జీవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.